ఈరోజు మనకి 2 బై కన్ఫర్మేషన్ సిగ్నల్స్ వచ్చేసాయి. అయినా ట్రేడ్ ఎందుకు తీసుకోలేదో చూద్దాము. లెట్స్ గెట్ స్టార్ట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మార్చ్ 17, 2026. స్టెప్ 1 వచ్చేసి హారిజాంటల్ లైన్స్ డ్రా చేసుకోవాలి. 5 మినిట్ క్యాండిల్ మార్కింగ్ హై అండ్ లో. సెకండ్ స్టెప్ వచ్చేసి క్యాండిల్ అనేది అబోవ్ ఆర్ బిలో ద లైన్ బ్రేక్ అవ్వాలి. ఇక్కడైతే అబోవ్ ద లైన్ బ్రేక్ అవుతుంది. కొంచెం బాడీ సాలిడ్‌గా బ్రేక్ అవ్వాలి. అప్పుడే మనం కన్సిడర్ చేస్తాము. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి రీటెస్ట్ క్యాండిల్స్ ఫార్మ్ అవ్వాలి. సో, ఆల్మోస్ట్ ఆ గ్రీన్ హారిజాంటల్ లైన్ ఉంది గదా! ఆ లైన్ టచ్ అవుతూ ఉండాలి ప్రైస్ యాక్షన్ అనేది. ఇక్కడ రెడ్ క్యాండిల్ అనేది చూస్తానికి చాలా క్లోజ్‌గా ఉన్నట్లుంది. బట్ ఇట్ హాస్ సమ్ గ్యాప్. సో, ఇంకా రీటెస్ట్ అవ్వలేదు. సో, కంప్లీట్‌గా లైన్ టచ్ అవ్వాలి. లేదంటే లైన్ బిలో ద క్లోజ్ అయితేనే మనం రీటెస్ట్ అయినట్టు. ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ అయితే కంప్లీట్‌గా బిలో ద లైన్ క్లోజ్ అవుతుంది. సో, దిస్ ఈస్ అవర్ స్టెప్ 3. రీటెస్ట్ క్యాండిల్స్ ఫార్మ్ అయిపోయాయి. తర్వాత రీక్లెయిమ్ బుల్లిష్ క్యాండిల్ అనేది స్ట్రాంగ్‌గా అబోవ్ ద లైన్ క్లోజ్ అవ్వాలి. ఇక్కడైతే చిన్న బాడీతో క్లోజ్ అయింది. తర్వాత మనకి సిగ్నల్ వచ్చి డిసపియర్ అవుతా ఉంది. ఎందుకంటే స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ లేదక్కడ. సో, అందుకని మనం ట్రేడ్ ఎంటర్ అవ్వలేదు ఇక్కడ మనం. సో, ఇక్కడ చూస్తే బాడీ చాలా చిన్నగా ఉంది. ఆ రీక్లెయిమ్ క్యాండిల్ అనేది. బట్ ఇక్కడ చూస్తే మీకు ఎక్స్‌పాన్షన్ అనేది అవుతుంది. బట్ అగైన్ నెక్స్ట్ క్యాండిల్ అనేది మళ్ళీ కిందకొచ్చేసింది. సో, ఆ క్యారీ ఫార్వర్డ్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఫాలో అప్ క్యాండిల్స్ అనేవి. మళ్ళీ ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ స్ట్రాంగ్‌గా అబోవ్ ద లైన్ క్లోజ్ అయింది. అండ్ నెక్స్ట్ ఫాలో అప్ క్యాండిల్‌తో మనకి సిగ్నల్ గూడా వచ్చేసింది. బట్ నేను స్టిల్ ట్రేడ్‌లోకి ఎంటర్ అవ్వలేదు. ఎందుకు ఎంటర్ అవ్వలేదు అంటే అది సర్టెన్ లెవెల్ దాకా వెళ్తుంది. గ్రీన్ క్యాండిల్ అనేది మళ్ళీ కిందకి పుల్ బ్యాక్ అవుతుంది. సో, దానికోసం నేనేం చేస్తానంటే పైన ఒక లైన్ డ్రా చేసుకున్నాను. లైక్ ఎ కండిషన్ లాగా. ఆ లైన్ దాటితేనే లాంగ్ పొజిషన్‌కి తీసుకోవాలనుకున్నాను. బట్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్ టుడే. సో, మోస్ట్ ఆఫ్ ద ఈరోజు మార్కెట్ అంతా సైడ్‌వేస్ రన్ అయింది. ఓకే. సో, అనాలిసిస్ పార్ట్ చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ అయితే పర్ఫెక్ట్‌గా బ్రేక్ అయింది. తర్వాత రీటెస్ట్ అయింది. తర్వాత మనకి కన్ఫర్మేషన్ క్యాండిల్స్ వచ్చాయి గానీ, ఫాలో అప్ క్యాండిల్స్‌లో మొమెంటమ్ లేదు. సో, అందుకని మనం ట్రేడ్ తీసుకోలేదు. సో, మోస్ట్‌లీ ఈరోజంతా సైడ్‌వేస్ ఉంది మార్కెట్. సో, అందుకని మనం ఏ ట్రేడ్ తీసుకోలేదు. సో, దట్స్ ఇట్ అవర్ టుడేస్ అనాలిసిస్ పార్ట్. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ డైలీ ఎన్‌క్యూ వీడియోస్. థాంక్ యూ ఎవ్రీవన్. బై.